Hi dear friends, welcome back to Kingdom Facts Sports ఛానల్. ప్రో కబడ్డీ సీజన్ 11 ఫస్ట్ డే ఏ అండ్ బి కేటగిరీ యాక్షన్ అయితే అయిపోయింది అండ్ చాలా ఫెంటాస్టిక్ యాక్షన్ అయితే జరిగింది కొన్ని టీమ్స్కి అని చెప్పొచ్చు. ఏ టీమ్ స్ట్రాంగ్ ఉంది అనేది వీడియోలో చూద్దాం. ప్రో కబడ్డీ ఫ్యాన్స్ అంతా వీడియోని గట్టిగా ఒక లైక్ అయితే చేయండి అండ్ కామెంట్ చేయండి ఏ టీమ్ స్ట్రాంగ్ అనిపిస్తుంది మీకు అనేది. సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇవాళ ఇంకా చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ అయితే రాబోతున్నాయి. సో ప్రతి టీం చూద్దాం. బెంగళూరు బుల్స్ ఇవాళ ఇద్దరిని కొనింది. ఒకటి పర్దీప్ నర్వాల్ 70 lakhs అండ్ ఇంకొకటి అజింక్య పవార్ ఇతన్ని 1,10,00,000కు కొనింది. చేంజ్ ఉంది కాస్త 1,10,75,000 అండ్ ఇంకా వీళ్ళ దగ్గర 1,20,00,000 పర్స్ వాల్యూ అయితే ఇప్పటికి కూడా ఉంది. అండ్ వీళ్ళ టీంలో పెద్ద ప్లేయర్స్ అయితే లేరు. సౌరభ్ నందల్, పర్దీప్ నర్వాల్, అజింక్య పవార్, రోహిత్ కుమార్. సో పెద్ద టీం అయితే లేదు. నాకైతే పెద్ద సాటిస్ఫాక్షన్ అనిపించలే ఈ టీం అయితే. పర్దీప్ నర్వాల్ ఈసారి ఎలాగైనా ఇతన్ని షైన్ చేస్తా అని చెప్పి కోచ్ అయితే అన్నారు. కానీ మొత్తానికైతే పర్దీప్ నర్వాల్ ప్రజెంట్గా ఫామ్లో అయితే లేడు. అండ్ నెక్స్ట్ టీం చూసినప్పుడు నెంబర్ 2లో దబాన్ ఢిల్లీ టీం ఉంది. వీళ్ళు ఆల్రెడీ చాలామందిని రిటైన్ చేసుకున్నారు. ఫేమస్ ప్లేయర్ అశు మలిక్, నవీన్ ఎక్స్ప్రెస్ మంచి ధరకు వాళ్ళని రిటైన్ చేసుకున్నారు. అండ్ వీళ్ళు వాళ్ళ యాక్షన్లోకి ఉంది సిద్ధార్థ్ దేశాయ్ జస్ట్ 26 lakhsకి తన్ని తీసుకున్నారు. తెలుగు టైటాన్స్ ఇదే అమౌంట్కు తీసుకున్నా బాగుండేదేమో. అండ్ అదేవిధంగా ఆశీష్ని 23 lakhsకే తీసుకున్నారు. వీళ్ళ దగ్గర ఇంకా 2,16,000 ఉంది. ఇవాళ రాబోయే యంగ్ ప్లేయర్స్ అందరినీ వీళ్ళు కొనే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. చాలా ఫెంటాస్టిక్ టీం అని చెప్పొచ్చు. ఇప్పటికే ఇది చాలా స్ట్రాంగ్ ఉంది ఈ టీం. అండ్ నెక్స్ట్ టీం చూసినట్లయితే గుజరాత్ జైంట్స్. గుజరాత్ జైంట్స్ టీం ఇప్పటికీ వీళ్ళ దగ్గర పర్స్ వాల్యూ ఆల్మోస్ట్ 2 crores దాకా ఉంది. 1.9 crores దాకా. వీళ్ళు వాళ్ళ కొన్న ప్లేయర్స్ అయితే గుమాన్ సింగ్ను కొన్నారు. ఆల్మోస్ట్ 2 crores వరకు వెళ్ళాడు గుమాన్ సింగ్. 1,97,00,000కి వెళ్ళాడు. అండ్ సోంబీర్ 20 lakhs ఇద్దరినే కొన్నారు. కాకపోతే చాలా ఎక్కువ డబ్బు పెట్టేశారు. అండ్ ఇప్పటికీ వీళ్ళ దగ్గర ఇంకా రైడర్స్ ఉన్నారు. రాకేష్, పర్తీక్ దహియా మంచి రైడర్స్ ఉన్నారు ఇద్దరు. వాళ్ళకు గుమాన్ సింగ్ తోడాడు. రైడింగ్లో చాలా ఫెంటాస్టిక్గా ఉంది. డిఫెండర్స్ అయితే సోంబీర్ అండ్ అదేవిధంగా టీం అయితే బాగానే ఉంది. అండ్ ఇంకా చాలామంది ప్లేయర్స్ని కొనాల్సి ఉంది. ఆల్మోస్ట్ 2 crores దాకా వీళ్ళ దగ్గర మనీ అయితే పర్స్ వాల్యూ అయితే ఉంది. సో ఈ టీం కూడా చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది. అండ్ ఇంకో టీం పునేరి పల్టన్. సో పునేరి పల్టన్ టీం అయితే ఇప్పటికే చాలా స్ట్రాంగ్ ఉంది. మీకు తెలుసు పునేరి పల్టన్ టీంలో ఆల్రెడీ అస్లాం ఇనామ్దార్, మోహిత్ గోయట్ మొదలైన మంచి మంచి ప్లేయర్స్ ఉన్నారు. వీళ్ళు వాళ్ళ ఒక్కరినే కొన్నారు. 20 lakhsకి మాత్రమే కొన్నారు. అది కూడా మోహిత్ కాలర్ అనే ఒక ప్లేయర్ని కొన్నారు. డిఫెండర్ 20 lakhs జస్ట్. సో వీళ్ళకి ఆల్రెడీ ఒక ఫుల్ లెంత్ టీం ఉంది. అండ్ ఇంకా వీళ్ళ దగ్గర 1.86 crores పర్స్ వాల్యూ ఉంది. ఇంకా వీళ్ళు చాలామంది ప్లేయర్స్ని వాళ్ళకి కొనడానికి చాలా అవకాశాలు అయితే ఉన్నాయి ఇవాళ జరిగే యాక్షన్లో. అండ్ నెక్స్ట్ బెంగాల్ వారియర్స్ దగ్గర 3.62 crores వీళ్ళు యాక్షన్ అయితే స్టార్ట్ చేశారు. అండ్ ఇవాళ వీళ్ళు కొన్న ప్లేయర్ చూసినట్లయితే మనీందర్ సింగ్. సో వీళ్ళ ప్లేయరే మనీందర్ సింగ్ 1,15,00,000. సో 1,15,00,000కు ఇతన్ని బెంగళూరు బుల్స్ కొంటే వీళ్ళు ఎఫ్బిఎం కార్డ్ చేశారు. అండ్ అదేవిధంగా వీళ్ళు ఫజల్ అట్రాచల్ని కూడా తీసుకున్నారు. ఫజల్ అట్రాచల్ని వీళ్ళు దాదాపు 50 lakhsకి తీసుకున్నారు. ఇది చాలా ఫెంటాస్టిక్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఫజల్ ఒక మంచి డిఫెండర్, ఒక కెప్టెన్. సో ఇతడు చాలా అడ్వాంటేజ్ కాబోతున్నాడు వీళ్ళకి. అండ్ మనీందర్ సింగ్ని కూడా ఆల్రెడీ వీళ్ళు ఎఫ్బిఎం చేశారు. సో ఒక కాస్త రైడింగ్ డిపార్ట్మెంట్ తీసేస్తే మిగతా టీం అంతా బాగానే ఉంది. ఈ టీం మంచి బ్యాలెన్స్డ్గానే కనిపిస్తుంది. మొత్తానికి వీళ్ళకి వచ్చిన సమస్య అయితే ఏం లేదు. ఈ టీం దగ్గర ఇంకా పర్స్ వాల్యూ ఉంది. దాదాపు 2 crores దాకా పర్స్ వాల్యూ వీళ్ళ దగ్గర ఉంది. చాలా స్ట్రాంగ్ ప్లేయర్స్ని ఇంకా కొత్త వాళ్ళని కొనవచ్చు. నెక్స్ట్ యూపీ యోధా టీం అయితే 3 crores పైన పర్స్ వాల్యూతో వచ్చింది. ఇవాళ వీళ్ళు భరత్ హుడాను కొన్నారు 1,30,000. సో వీళ్ళు పర్దీప్ నర్వాల్ని ఎట్టి పరిస్థితుల్లో కొనొద్దని ఫిక్స్ అయ్యి వచ్చారు వీళ్ళు. అండ్ సాహిల్ కుమార్ 30 lakhs తీసుకున్నారు. అండ్ ఇంకా 1,45,000 వీళ్ళ దగ్గర ఉంది. సో వీళ్ళకి సురేందర్ గిల్ ఉన్నాడు. అండ్ మంచి టీమే ఉంది ఇప్పటికీ వీళ్ళ దగ్గర అయితే. సో మొత్తానికి రైడింగ్ డిపార్ట్మెంట్లోనే కాస్తంత వీళ్ళు తేడా కనిపిస్తున్నారు. సో ఒక హైయెస్ట్ టీం అని చెప్పలేం, ఒక నార్మల్ టీం అయితే వీళ్ళ దగ్గర ఉంది. సో ఇంకా వీళ్ళ దగ్గర పర్స్ వాల్యూ ఉంది 1 crore, 1.5 crore దాకా పర్స్ వాల్యూ అయితే ఉంది. నెక్స్ట్ టీం తమిళ్ తలైవాస్. సో వీళ్ళు 2,57 lakhsతోని వీళ్ళు యాక్షన్లోకి అయితే వెళ్ళారు. సో వీళ్ళు ఒక్కరినే కొన్నారు, అది సచిన్ తన్వర్. ఈసారి వీళ్ళకు మనకి ప్రో కబడ్డీలో హైయెస్ట్ ఇతనిదే అని చెప్పొచ్చు. సో ఇతనికి 2,15 lakhs అయితే పెట్టారు. ఇది హైయెస్ట్ ఈసారి. సో వీళ్ళ టీంలో ఆల్రెడీ నరేందర్ ఖండోలా ఉన్నాడు వీళ్ళ దగ్గర కనిపిస్తుంది. అండ్ నరేందర్ ఖండోలా అండ్ అదేవిధంగా సచిన్ తన్వర్ వీళ్ళిద్దరు కలిసి ఒక మంచి డిపార్ట్మెంట్ అయితే కాబోతుంది. సో ఈ టీం చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది. అండ్ వీళ్ళ దగ్గర ఇప్పటికి కూడా ఇంకా
పర్స్ వాల్యూ అయితే లేదు. దాదాపు ఒక 50 లాక్స్ వరకు ఉంది. వీళ్ళ టీమ్ ఆల్మోస్ట్ వీళ్ళు కొనేశారు. యంగ్ ప్లేయర్స్‌ని కొనడం తప్ప వీళ్ళు ఎందులో పాల్గొనలేరింకా. సో, మొత్తానికైతే ఒక బెస్ట్ టీమ్ అనలేం కానీ మంచి బ్యాలెన్స్‌డ్ టీమ్ అయితే ఉంది. నెక్స్ట్ టీమ్ ముంబా. ముంబా అయితే ఆల్మోస్ట్ 3 క్రోర్స్. సో, 3 క్రోర్స్ అంటే 2.87 క్రోర్స్‌తోనే యాక్షన్‌లోకెళ్లారు. అండ్ ఇవాళ వీళ్ళు కొన్న ప్లేయర్ సునీల్ కుమార్‌ని కొన్నారు. కెప్టెన్ అండ్ డిఫెండర్. అండ్ ఇతను కోటి 1,01,50,000తోని ఇతన్ని కొన్నారు. సో, మంచి అమౌంట్ అయితే ఇతనికొచ్చింది. అండ్ అదేవిధంగా ఇంకొక ప్లేయర్ మంజిద్ దహియా 80 లాక్స్‌తోని కొన్నారు. సో, ఒక మంచి రైడర్, ఒక మంచి డిఫెండర్‌ని కొన్నారు వీళ్ళు. అండ్ వీళ్ళ దగ్గర ఇప్పటికీ ఇంకా 1,85,00,000 దాదాపు 1 క్రోర్ పర్స్ వాల్యూ అయితే ఇప్పటికి వీళ్ళ దగ్గర ఉంది. సో, ఇంకో కొంత ప్లేయర్‌ని కొనొచ్చు వీళ్ళు. అండ్ రైడింగ్ డిపార్ట్మెంట్‌లో మంజిద్ దహియా సూపర్ రైడర్ అని చెప్పుకోవచ్చు. ముంబైకి సంబంధించి. అండ్ మిగతా వాళ్ళని చూసుకుంటే రైడింగ్‌లో పెద్ద మంచి రైడర్స్ అయితే లేరు. సో, ఈ టీమ్ అయితే డిసప్పాయింట్ చేసిందని అనుకోవచ్చు. అండ్ ఆల్‌రౌండర్ కేటగిరీలో ఉన్నటువంటి జఫర్ దనేష్. సో, వీళ్ళు బాగా బిలీవ్ చేస్తున్నారు. సో, ఇతడు రాణించకుంటే మాత్రం చాలా ఇబ్బంది అవుతుంది వీళ్ళకి. అండ్ నెక్స్ట్ టీమ్ చూస్తే జైపూర్ పింక్ ప్యాంథర్స్. సో, జైపూర్ పింక్ ప్యాంథర్స్ టీమ్ 2,29,00,000తోనే యాక్షన్‌లోకి వచ్చింది. అండ్ 1.69 ఇంకా వీళ్ళ దగ్గర అయితే పర్స్ వాల్యూ ఉంది ఇంకా. ఎందుకంటే వీళ్ళు ఒక సుర్జీత్ సింగ్‌నే కొన్నారు. డిఫెండర్, కవర్స్ డిఫెండర్. వీళ్ళ దగ్గర ఆల్రెడీ అర్జున్ దేశ్వాల్ ఉన్నాడు. కానీ ఒక మంచి రైడర్ అయితే కనిపించట్లేదు. వీళ్ళ దగ్గర ఒక డిపెండింగ్ రైడర్ అయితే లేడు. సో, మొత్తానికి ఇంకా వీళ్ళ దగ్గర 1.69 భారీ అమౌంట్ ఉంది వీళ్ళ దగ్గర. అండ్ ఇవాళ ఒక యంగ్ రైడర్‌ని కొనే అవకాశం ఉంది. ఒక మంచి యంగ్ రైడర్ ఎవరైనా వీళ్ళ టీంలోకి వచ్చే అవకాశాలు అయితే ఇవాళ కనిపిస్తున్నాయి. సో, మొత్తానికి నెక్స్ట్ పట్నా పైరేట్స్. సో, పట్నా పైరేట్స్ టీం చూసినప్పుడు 3.57. సో, హైయెస్ట్ అమౌంట్‌తోని వీళ్ళు యాక్షన్‌లోకి వచ్చారు. అండ్ వీళ్ళు కొన్నది కేవలం ఒకటే ప్లేయర్ శుభం షిండేని కొన్నారు. వీళ్ళు 70 లాక్స్ పెట్టారు. సో, 70 లాక్స్ పెట్టి శుభం షిండేని కొన్నారు. అండ్ వీళ్ళ దగ్గర ఇంకా మీరు చూసినట్లయితే దాదాపు 2.87 క్రోర్స్ ఉంది వీళ్ళ దగ్గర. సో, ఇంత డబ్బు ఉంది వీళ్ళ దగ్గర. అండ్ వీళ్ళు ఇంకా చాలామంది ప్లేయర్స్‌ని కొనాల్సి ఉంది. అండ్ రైడర్స్ డిపార్ట్మెంట్ చూస్తే సుధాకర్ నాయుడు యంగ్ రైడర్, సందీప్ కుమార్ ఇద్దరు మాత్రం యంగ్ రైడర్స్ చాలా చీప్‌గా కొన్నారు వీళ్ళు. అండ్ ఇంకా కూడా కొందరిని కొనే అవకాశం ఉంది. చాలా అమౌంట్ ఉంది వీళ్ళ దగ్గర. ఇంకా యంగ్ రైడర్స్‌ని చాలామందిని తీసుకునే అవకాశాలు అయితే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ టీమ్ హర్యానా స్టీలర్స్. 2.57 క్రోర్స్‌తోని వెళ్ళారు. మహమ్మద్ రజా చియాన్ని కొన్నారు. జస్ట్ 2 క్రోర్స్ 7 లాక్స్ అయితే పెట్టేశారు ఇతని మీద. ఇంకా వీళ్ళ దగ్గర 50 లాక్స్ మాత్రమే ఉంది. సో, వీళ్ళ దగ్గర యంగ్ రైడర్స్ ఉన్నారు. శివం పటారే లాంటి రైడర్ ఉన్నాడు. అండ్ రైడింగ్ డిపార్ట్మెంట్‌లో చూసుకుంటే కాస్త వీకే కనిపిస్తున్నారు వీళ్ళు. ఇప్పటికి మనకు అర్థమైన దాన్ని బట్టి డిఫెన్స్‌లో మాత్రం చాలా ఫెంటాస్టిక్‌గా ఉన్నారు. రైడర్ అంటే ఇంకా వీళ్ళు యంగ్ రైడర్స్‌ని కొని వాళ్ళని షైన్ చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అండ్ నెక్స్ట్ టీం మనం చూసుకున్నట్లయితే తెలుగు టైటన్స్. సో, తెలుగు టైటన్స్ టీం ఈసారి డిసప్పాయింట్ చేసిందా అని చాలామంది మనల్ని అయితే అడగడం జరిగింది కామెంట్స్‌లో. తెలుగు టైటన్స్ టీం కొంది పవన్ షరావత్‌ని 1.72. సో, ఇతన్ని కొనుక్కుంటే వేరే ప్లేయర్ కూడా దొరికేవాడు కాదేమో బహుశా. కొందరు వెళ్ళారు. కాకపోతే పవన్ షరావత్‌ని కొనక తప్పని సిచ్యువేషన్ అయితే వచ్చింది. అది ఓకే. నెక్స్ట్ క్రిషందుల్ ఒక మంచి డిఫెండర్ 70 లాక్స్ పెట్టి కొన్నారు. అండ్ అదేవిధంగా విజయ్ మాలిక్ 20 లాక్స్. విజయ్ మాలిక్ ఆల్రెడీ ఫేడ్ అవుట్ అయిన ప్లేయర్. కానీ మంచి ప్లేయరే. ఒక టీం అయితే మంచి బ్యాలెన్స్‌గానే ఉంది. కానీ డిఫెన్స్‌లో కాస్త వీకే కనిపిస్తుంది. విజయ్ మాలిక్ ఆల్‌రౌండరే, క్రిషందుల్ మంచి డిఫెండరే, పవన్ షరావత్ అండ్ ఒక రైడర్ అయితే ఖచ్చితంగా మిస్ అవుతున్నాడు. మనకు వీళ్ళు ప్రఫుల్ జవారి అండ్ అదేవిధంగా వీళ్ళు ఒక మంచి రైడర్, ఇంకొక రైడర్‌ని తీసుకోవాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. సో, రైడింగ్ డిపార్ట్మెంట్‌లో ఇప్పుడు మీరు చూస్తే ఎవరున్నారంటే ప్రఫుల్ జవారి. సో, ఇతన్ని నమ్ముకొని వీళ్ళు వెళ్తున్నారు. దాదాపు ఓంకార్ పాటిల్ ఉన్నాడు. సో, వీళ్ళంతా ప్రూవ్ కానీ రైడర్స్. సో, మొత్తానికైతే రైడింగ్ డిపార్ట్మెంట్‌లో పవన్‌ని రివైవ్ చేసే రైడర్ అయితే లేడు. రేపు ఖచ్చితంగా అంటే ఇవాళ ఖచ్చితంగా ఒక మంచి ఇద్దరు యంగ్ రైడర్స్‌ని కనీసం ఒక 50-60 లాక్స్ పెట్టి ఒక్కరిని తీసుకోవాల్సిన అవసరమైనా ఉంది. విజయ్ మాలిక్ ఎలాగూ పవన్‌ను రివైవ్ చేస్తాడు. అండ్ ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ తనని కొన్న సీజన్ అంటే మనకు ఇంతకుముందు సీజన్‌లో పీకేఎల్ 10లో తెలుగు టైటన్స్‌కి నేను కప్ అందించలేకపోయాను. ఈసారి మళ్ళీ అందించడానికి నాకు అవకాశం వచ్చింది. ఎట్టి పరిస్థితుల్లో అది సాధిస్తానని చెప్పడం జరిగింది. సో, మంచి స్టేట్మెంట్స్ అయితే ఇచ్చాడు. అండ్ కోచ్ పట్ల చాలా సంతృప్తిగా ఉన్నాడు. టీం పట్ల కూడా. సో, చూద్దాం ఈసారి ఏమవుతుందో.